నువ్వు నా చేతి రాతవు, నా నుదుటి రాసను రాసే దేవుడవు ఓ పరమేశ్వర. నన్ను ఎల్లకాలం కాపాడేటటువంటి ఓ ఈశ్వర. నేను నీపై ఆధారపడి బతుకుతున్నా ఓ పరమేశ్వర. ఈ లోకాలను ఉద్ధరించే ఓ దేవదేవ. ఈ సమస్త ప్రాణులను కాపాడే ఓ పరమేశ్వర. అన్నిటికి మూలం నీవే ఓ లోకనాయకుడా. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే మమ్మల్ని కాపాడే ఓ పరమేశ్వర. అంటే ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ అనేటటువంటి జపాని మంత్రం, ఆ యొక్క మంత్రాన్ని మనం చదివితే మన యొక్క పాపాలు అన్నీ కూడా అంతరించిపోతాయి. మనలో దాగి ఉన్న అహంకారం నశించిపోతుంది. అంటే ఆ యొక్క మంత్రంలో అంత దివ్య అద్భుతమైనటువంటి మంత్రం అది. అహంకారం అనేటటువంటిది తగ్గిపోయేటట్లు చేసేటటువంటి ఓ పరమేశ్వరుడా. అంటే ఈ జగత్తులో ప్రతి ఒక్క మనిషి కూడా అంతా నేనే, భగవంతుడు అనేటటువంటి వాడు లేడు, నన్ను మించినటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి అహంకారంతో ఉన్నారు. మళ్ళీ అలాంటి అహంకారులను వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను స్వామి. అంటే నాకు మంచి చేసే వాళ్ళైనా చెడు చేసే వాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి అనేటటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాడిని ఓ పరమేశ్వర. అందుకోసం ఈ జగత్తును కాపాడేటటువంటి ఓ దేవదేవ, ఈ లోకమే నీ యందు ఉన్నది. ఈ లోకంలో నివసించేటటువంటి ప్రతి మానవుడు కూడా నీ మీదనే ఆధారపడి జీవిస్తున్నాడు. అందుకోసం ఈ లోకాన్ని రక్షించేటటువంటి బాధ్యత నీదే ఓ దేవదేవ, ఓ పరమేశ్వర. నిన్ను మించినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. అందుకోసం ఈ సమస్త లోకాలను కూడా రక్షించేటటువంటి బాధ్యత ఓ పరమేశ్వర నీది.